జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. యాత్రలు రేపు ప్రారంభమైన తర్వాత 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు 3వసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా 17 సీట్లలో 4 సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించడం జరిగింది. ఈసారి మెజార్టీ సీట్లు లక్ష్యంగా పెట్టుకొని మేము పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో దిగబోతా ఉన్నాం. రేపు ప్రారంభమైనటువంటి యాత్రలు ఒక్కొక్క అసెంబ్లీలో ముఖ్యమైనటువంటి మండలాలు అసెంబ్లీ కేంద్రాలలో అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ యాత్ర కొనసాగుతుంది. 2వ తేదీ చివరగా అన్ని అసెంబ్లీలు పర్యటించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. యాత్రలకు సంబంధించి పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర ఉంటుంది. ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా పార్టీ తెలంగాణ నాయకత్వం అంతా కూడా యాత్రలో విస్తృతంగా అన్ని యాత్రల్లో పాల్గొంటుంటారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో మంచి విజయం సాధించాలి. అందుకోసమే ఈరోజు హైదరాబాద్ నగరంలోని అత్యంత పవిత్రమైనటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసమే, ఇక్కడ రథాలకు సంబంధించినటువంటి పూజ చేయడం కోసమే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ముస్లిం యువత, ముస్లిం మాతృమూర్తులు, ముస్లిం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిలో ఒక సోదరుని చూసుకుంటున్నారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం 17కు 17 సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మెజార్టీ సీట్లు సాధిస్తాం. సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం. మా జెండా కమలం పువ్వు జెండా, మా నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి కమలం పువ్వు జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, రండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆశీస్సులు అందజేయండి. యాత్రను పూర్తిగా విజయవంతం చేసే విధంగా గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా, దళితులు,
పెద్ద ఎత్తున రావాల్సిందిగా, యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మొత్తం యాత్ర అంతా కూడా మరి రోడ్ షోలతో నిర్వహిస్తాము. పెద్ద పెద్ద బహిరంగ సభలు కాకుండా రోడ్ షోల మీదనే దృష్టి కేంద్రీకరిస్తాము. ఎక్కడ కూడా పెద్ద బహిరంగ సభలు పెట్టాము. మొత్తం యాత్ర అంతా కూడా ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కలుస్తూ ముందుకు కదులుతుంటాం. మిగతా విషయాలన్నీ కూడా 4 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. అక్కడ మిగతా అన్ని వివరాలు మీకు అందిస్తాం. మోడీ 4వ తారీఖు మార్చి ముగింపు సభకు అన్నారు, ఇస్తారా? 2వ తారీఖు చెప్పాను. నేను 2 చెప్పాను, 4 గంటలు. నేను 2 చెప్పాను ముగింపు కాదు, చెప్తాను. 4 గంటలకు అన్ని విషయాలు. भारतीय जनता पार्टी तेलंगाना नेतृत्व में कल से तेलंगाना में बीजेपी विजय संकल्प यात्रा के नाम पर 5 यात्रा शुरू करने वाले हैं। ये यात्रा कल 20 तारीख को शुरू होकर 2 तारीख तक तेलंगाना में हर असेंबली टच करेंगे। असेंबली में जितने भी मंडल है, मंडल जाने का भी प्रयास करेंगे। यात्रा 119 असेंबली सेगमेंट्स टच करेंगे। देश भर में जो माहौल है, नरेंद्र मोदी जी फिर प्रधानमंत्री बनना, भारतीय जनता पार्टी सत्ता में आना, मेरा पूरा विश्वास है। अभी हमारे को 17 सीटों में 4 सीट है, मगर इस आने वाले चुनाव में मेजॉरिटी सीट्स भारतीय जनता पार्टी जीतेंगे। उसके लिए पूरा हम रणनीति बनाए। उस रणनीति के आधार पर हमारे कार्यकर्ता गांव-गांव जाएंगे, घर-घर जाएंगे, हर व्यक्ति के हृदय से मिलेंगे, हर व्यक्ति का समर्थन लेंगे। मेरा पूरा विश्वास है तेलंगाना में आने वाले लोकसभा चुनाव में भारतीय जनता पार्टी इंडिपेंडेंटली लड़ेंगे, 17 सीट्स लड़ेंगे, मेजॉरिटी सीट्स हम जीतेंगे। और इस यात्रा पूरा रोड शोज करते हुए आगे बढ़ते जाएंगे। कल अलग अलग जगह यात्रा प्रारंभ होगा। पूरा पार्टी इस यात्रा का नेतृत्व करेंगे। पार्टी झंडा और नरेंद्र मोदी जी के नाम पर हमारा पार्टी इस विजय संकल्प यात्रा को तेलंगाना भर में ले जा रहे। मेरा पूरा विश्वास है तेलंगाना में आने वाले लोकसभा चुनाव में मेजॉरिटी सीट जीतकर जो नरेंद्र मोदी जी नेतृत्व में दिल्ली में सरकार बनाएंगे, उस सरकार में नरेंद्र मोदी जी को तेलंगाना जनता का मेजॉरिटी जनता का आशीर्वाद देंगे। इस आशीर्वाद के लिए हम इस यात्रा के नाम पर लोगों के बीच में फिर एक बार हम जा रहे हैं।